ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో ఒక్కొక్కటి మహిళల వేధింపుల కేసులు అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి. అవి కూడా ఎంత నీచంగా అంటే కనీసం ఈ విషయం మీద డిబేట్ పెట్టడానికి మనకే సిగ్గుగా అనిపించే విధంగా ఉన్నాయి. మొన్నటి వరకు ఒక నెల పాటు సజ్జల రామకృష్ణారెడ్డి అంశం అయితే చూసాము. మరి నిన్న అనంతబాబు, ఈరోజు ఎవరైతే ఉన్నారో కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి పెనమలూరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ స్థానం నుంచి ఆయన పోటీ చేశారు. ఇతనే ముంబైకి చెందినటువంటి ఒక నటిని వేధించారు అని చెప్పి వార్త అయితే బయటకు వచ్చింది సార్. ముఖ్యంగా దీనికి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రోద్బలంతో జరిగింది. దీంట్లో కొంతమంది సీనియర్ ఐపీఎస్లు సిపిలు కూడా ఉన్నారు అంటున్నారు. అసలు ఏం జరిగింది, మీరేం చెప్తారు? ఇది నిజంగా మీరు క్వశ్చన్లో అడిగినట్టు మనకి దరిద్రం. ఇటువంటి చండాలమైన విషయాలు మనం మాట్లాడుకోవాల్సి రావటం మన దురదృష్టం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల పాటు ఇటువంటి దరిద్రపు నీచపు విషయాలే మాట్లాడుకోవాల్సి వచ్చింది. అప్పుడు మనం తక్కువ మాట్లాడాము. మంత్రులుగా ఉన్నవాళ్ళు, ముఖ్యమైన నాయకులుగా ఉన్నవాళ్ళు, వాళ్ళు బరితెగించి బూతులు మాట్లాడేవాళ్ళు. మనం ఏమనుకున్నామంటే వీళ్ళు బూతులు మాట్లాడుతున్నారు అన్నంత వరకే మనం పరిమితం అయ్యాం. కానీ ఇప్పుడు బయటపడుతున్న విషయాలు చూస్తే వాళ్ళు బూతులు మాట్లాడటంతో ఆపలేదు, బూతులు చేశారు. తెర వెనుక అంతా బూతు భాగవతాలే వీళ్ళవి. అవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. అది మన దురదృష్టం. మనం వాటి మీద మాట్లాడుకొని అక్రమ సంబంధాలు, విజయసాయిరెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే అనంతబాబు వరకు కూడా అసలే అంత నీచంగా మనం ఎన్నికల ముందర కూడా ఇటువంటి ఎలిమెంట్సే బయటపడ్డాయి కదా, ఇటువంటి క్యారెక్టర్సే బయటపడ్డాయి కదా. అంబటి రాంబాబు అయితే ఏంటి, అవంతి శ్రీనివాస్ అయితే ఏంటి, అప్పుడు ఎంపీ ఉండేవాడు గోరంట్ల మాధవ్ అయితే ఏంటి, వీళ్ళందరూ కూడా ఈ క్యారెక్టర్లని ఇటువంటి వాళ్ళని చుట్టూతా పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి అంటే దాని అర్థం ఏంటి, బర్డ్స్ ఆఫ్ ఏ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అనేది ఒక ఇంగ్లీష్ సామెత. అంటే ఒకే రంగు పక్షులు ఒక చోట చేరతాయని. మరి ఆ సూత్రం ప్రకారం చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వాడు, సజ్జల రామకృష్ణారెడ్డి ఎటువంటి వాడు? ఈ మధ్యకాలంలో బయటపడుతున్న ఒక్కొక్క అంశం మీకు ఇప్పుడు విజయసాయిరెడ్డి ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు. కానీ విజయసాయిరెడ్డికిను అమ్మాయి ఎండోమెంట్స్ అసిస్టెంట్ కమిషనరు వాళ్ళ మధ్య ఉన్న సంబంధం బయటపడితే విజయసాయిరెడ్డి వచ్చి జర్నలిస్టుల్ని అమ్మ నా బూతులు తిట్టాడు. ఒరే ఇదే అన్నాడు. అసలు ఎంత నీచంగా, ఇప్పుడు చేసిన పని నీచమైన పని అయినప్పుడు ఆ నీచమైన పని గురించి మాట్లాడుకుంటారు అందరూ. నువ్వు పెద్దల సభలో ఉన్న ఒక గద్దవి కాబట్టి నీ గురించి మాట్లాడుకోకుండా ఎట్లా ఉంటారు? ఆ పెద్దల సభ అయిపోయిన తర్వాత ఇంకొక పెద్దల సభ, ఎమ్మెల్సీ అనంతబాబు ఏం చేశాడు? అసలు ఒక దళిత డ్రైవర్ని మర్డర్ చేసిన వ్యక్తిని ఇంకా అసలు ఎమ్మెల్సీగా కంటిన్యూ చేయటం ఏంటి? ప్రజాస్వామ్యంలో అదొక దౌర్భాగ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు ఉండబట్టి కదా ఈ విజయసాయిరెడ్డి, అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాసు, గోరంట్ల మాధవు, ఈ అనంతబాబు, ఇప్పుడు మీరు చెప్తున్న కుక్కల విద్యాసాగరు, ఇటువంటి వాళ్ళు ఎక్కడ, సజ్జల రామకృష్ణారెడ్డి, వీళ్ళందరూ ఎట్లా సర్వైవ్ అవుతున్నారు? వీళ్ళందరినీ కూడా చట్టసభలకు పంపిస్తే చట్టసభలో ఇటువంటి మహిళలకి సంబంధించిన అంశం వచ్చిందనుకోండి, చట్టసభలో ఏం చట్టం చేస్తారు? మహిళని వేధిస్తే తప్పు లేదు, మహిళల్ని టార్చర్ పెడితే తప్పు లేదు. ఎక్కడో బాంబేలో ఉన్న సినీ నటిని తీసుకొచ్చి విజయవాడ తీసుకొచ్చి ఇబ్రహీంపట్నంలో కేసు పెట్టి, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఒక 10-11 రోజుల పాటు అన్నము నీళ్లు లేకుండా వేధించి టార్చర్ చేసి వాళ్ళు చెప్పినట్టు చేసేలాగా ఆ అమ్మాయిని ఒప్పించటం అనేది నేరం కాదు. ఒక వీడియో కాల్ చేసుకొని ఆ దరిద్రాలన్నీ ప్రదర్శించటం నేరం కాదు అని చట్టాలు చేసుకోరా వీళ్ళందరూ? వీళ్ళందరి చేతిలో రాజ్యాధికారం నిన్నటి వరకు ఉన్నది కదా. వాళ్ళు అప్పుడు అదే పని చేశారు కదా. ఈసారి అంటే మళ్ళీ మన ప్రజాస్వామ్య వ్యవస్థ చేసుకున్న అదృష్టం కొద్దీ
వీళ్ళందరూ ఓడిపోయారు కానీ మళ్ళీ రెండోసారి గెలిచినట్టయితే బట్టలు విప్పి చూపించటం తప్పు కాదు. ఒక ఎండోమెంట్స్ కమిషనర్ని ఉంచుకోవటం తప్పు కాదు. ఈ రకంగా మొత్తం చేసి గంట అరగంట ఇవన్నీ కూడా చట్టంలో తప్పు కాదు అని వీళ్ళు చట్ట సవరణ చేసి ఉన్నట్టయితే చేస్తారు కదా. ఈ పనులు చేసేవాడు ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఎట్లా ఉండాలి? అందరికీ ఆదర్శంగా ఉండాలి. ఏదో ఇసుక అమ్ముకున్నాడు, మద్యం అమ్ముకున్నాడు అంటే వాడు ఏదో కకృతి పడ్డాడు డబ్బుల కోసం అనుకోవచ్చు. ఇదేంటి క్యారెక్టర్ లేకపోవటం ఏంటి? క్యారెక్టర్ లేని మనుషుల్ని ఈ సమాజం ఎట్లా భరించాలి? ఇది ప్రధానమైన సమస్య. ఇప్పుడు సమాజంలో ఉన్న ఎవరైనా నాగరికులు అందరూ కూడా, చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈ విషయం మీద చాలా సీరియస్గా ఆలోచించాల్సిన అంశాలు ఇవన్నీ కూడా.